హాయ్ అండి. ఇప్పుడు తీపుండాలు చేసుకుందాం. దానికి ఇందాక పిండి ఉడికించాం కదా, దాన్ని ఇలాగా చక్కగా మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకుంటే మనకి విడిపోకుండా ఉంటాయి. చూసారు కదా, ఇలాగా వేసి ఇప్పుడు ఇందులో మనం ఇది చేద్దాం. దానికి ఇదండి, ఇలాగా దీన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి చేయడం చెప్తానండి. దీనికి ఫస్ట్ ఇలాగా పిండి పెట్టుకోవాలి. పెట్టుకుని చూసారు కదా, ఇలా ఈ గోళ్ళకి ఈ పువ్వు లోపల ఇలాగా చేసుకోవాలి. ఇలాగా పిండిని ఇలా చేసుకొని దీనిలో పూర్ణం పెట్టాలి. ఇది శనగపప్పు పూర్ణం. ఆల్రెడీ నేను బూరెలు చేసినప్పుడు చెప్పానండి, సేమ్ అదే పూర్ణం అలాగే చేసుకోవాలి. దీనిలో కొబ్బరి పూర్ణం కూడా పెడతారు. ఇలా పెట్టి ఇప్పుడు ఇలా తీసేయడం. చూసారు కదా, ఇలా రెడీ అయిపోద్ది. మళ్ళీ పెట్టుకుని పైన ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా విడదీసేస్తే చూసారు కదా, ఇలా రెడీ అయిపోద్ది. ఇలాగా అన్ని రకాలు. ఇప్పుడు ఇది కజ్జికాయలు చేసుకునేది కూడా ఇంతే. ఫస్ట్ ఇందులో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో పెట్టుకోవాలి. పెట్టుకుని ఇప్పుడు ఇందులో ఈ పూర్ణం పెట్టుకోవాలి. ఇలాగా పెట్టుకుని ఇప్పుడు ఇలా నొక్కేయాలి. తీస్తే ఇలాగా రెడీ అయిపోతుంది. ఓకేనండి. ఇది పువ్వు పెట్టుకోవడం కూడా చెప్తాను. ఫస్ట్ స్నానం చేసొచ్చు పెట్టుకోవాలిగా మరి ఇవాళ పూజ. ఇలాగా చూసారు కదా, ఇలాగా ఫ్లవర్ కూడా రెడీ అయిపోతుంది. ఓకేనండి. ఇలా అన్నీ తయారు చేసేసుకుని ఆవిరి పెట్టుకోవాలంతే. ఓకే అండి. మళ్ళీ చేయడం చెప్తాను. ఇది ఫ్లవర్. దీనికి ఫస్ట్ ఇందులో పెట్టాలి. అలాగే నెక్స్ట్ ఇందులో పెట్టాలి. ఇందులో పెట్టాలి. పెట్టి ఇప్పుడు ఇందులో ఆ పూర్ణం పెట్టాలి. పూర్ణం కొంచెం తగ్గించుకుందాం. ఇప్పుడు దీన్ని
చూసారు కదా, ఇలా రెడీ అయిపోద్ది. కొంచెం గట్టిగా నొక్కాలి. ఇంతేనండి, ఇలాగా అన్ని రకాలు చేసేసుకుని మనం ఆరబెట్టి పెట్టేసుకుందాం. థ్యాంక్స్ అండి, బాయ్. ఇవి కూడా ఆవిరి పెట్టాలండి. ఇందాక నేను ఉండ్రాలకు చెప్పినట్టే దీనికి కూడా ఆవిరి పెట్టాలి.